ఈరోజు మనం క్లాస్ 10th ప్రొటెక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ చాప్టర్ 3 సోషల్ గురించి మనం చర్చించుకుందాం. సో సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ గురించి మనం చెప్పుకుందాం. We have 3 sectors. First one is primary sector, tertiary sector and service sector. Primary sector లో మనకి అగ్రికల్చర్, ఫిషింగ్ అండ్ ఫారెస్ట్రీ ఉంటుంది ప్రైమరీ సెక్టార్లో. టెరిటరీ సెక్టార్లో మనకి ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్, గూడ్స్ అవన్నీ కూడా మనకి టెరిటరీ సెక్టార్లో ఉంటాయి. థర్డ్ వన్ ఇస్ సర్వీస్ సెక్టార్. ఈ సర్వీస్ సెక్టార్లో మనకి ఏమేమి ఉంటాయి అంటే ఫస్ట్ వన్ సోషల్ పర్సనల్ సర్వీసెస్, హాస్పిటల్స్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్ ఇవన్నీ కూడా మనకి సర్వీస్ సెక్టార్లో ఉంటుంది. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫైనల్ వాల్యూని జీడిపి అంటారు. ఓకే, జీడిపి అంటే మనకు తెలుసు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఒక ఫార్మర్ 10,000 కిలోస్ ఆఫ్ ప్యాడీని పండించిండు. ఒక కిలో 25 రూపీస్ అయితే 2,50,000 రూపీస్ వస్తాయి. నెక్స్ట్ ఒక కోకోనట్ సెల్లర్. ఈ కోకోనట్స్ ఒక కోకోనట్ 10 రూపీస్ అయితే 5,000 కోకోనట్స్ కూడా 50,000 రూపీస్ అవుతాయి. కాబట్టి వీటన్నిటిని కూడా జీడిపిలో మనం ఎట్లా ఎస్టిమేట్ చేద్దాం అనేది ఇప్పుడు మనం చూసుకుందాం. A good example is ఒక ఫార్మర్ తను 100 కిలోస్ ఆఫ్ ప్యాడీని కూడా పండించిండు. ఎన్ని కిలోస్ ఆఫ్ ప్యాడీ? 100 కిలోస్ ఆఫ్ ప్యాడీని పండించిండు. అయితే 2,500కి 100 కిలోస్ ఆఫ్ ప్యాడీని కూడా 2,500కి రైస్ మిల్లర్కి అమ్మిండు. ఎవరికి? రైస్ మిల్లర్కి. రైస్ మిల్లర్కి అమ్మిండు. ఎంత కమ్మిండు? 2,500కి రైస్ మిల్లర్కి అమ్మిండు. ఈ రైస్ మిల్లర్ ఇతను ఏం చేసిందంటే ఈ ప్యాడీలో ఉన్నటువంటి కొన్ని హస్క్ పార్టికల్స్ అంటే రైస్ని హస్క్ అండ్ డస్ట్ పార్టికల్స్, హస్క్ పార్టికల్స్ ఇంకా రైస్ ఈ రెండింటిని కూడా ఓకే ఈ హస్క్ పార్టికల్స్ ఇంకా రైస్ రెండింటిని కూడా సపరేట్ చేసిండు. 20 kgs of husk particles ని ఇంకా 80 kilos of రైస్ ని కూడా ఎవరికి ఇచ్చిండు? అమ్మిండు. ఎవరికి? హోటల్ అతనికి అమ్మిండు. సో ఈయన అమ్మిండు 3,600 కూడా 3,600 రూపీస్కి హోటల్ అతనికి అమ్మిండు. ఈ హోటల్ అతను ఏం చేసిండు? ఈయన ఈ రైస్ మీద అమ్మేటువంటి హస్క్ పార్టికల్స్ 20 కిలోస్ ఆఫ్ హస్క్ పార్టికల్స్ నేమో ఈయన నిప్పు మండడానికి అంటే మంట మండడానికి యూజ్ చేసిండు. టు బర్న్ ఎ ఫైర్ యూజ్ చేసిండు. నెక్స్ట్ 80 కిలోస్ ఆఫ్ రైస్ ని కూడా ఈ హోటల్ అతను ఇడ్లీస్కి ఇంకా దోశ ప్రిపరేషన్ ఆఫ్ ఇడ్లీ దోశకి ఈయన యూజ్ చేసుకుండు. ఆ తర్వాతకి ఈయన 5,000 రూపీస్ చూసుకుంటా రైస్ మిల్లర్ అండ్ sold for 3,600, right? And ఇక్కడ హోటల్ అతను 5,000. సో 5,000 రూపీస్కి అమ్మిండు. ఎవరికి అమ్మిండు? ఫైనల్ కన్జ్యూమర్స్ ఎవరు?
హ్యూమన్స్ మనం. సో ఫైనల్ కన్స్యూమర్స్ కి అమ్మిండు ఈ హోటల్ అతను 5000 రూపీస్కి. ఓకే, ఈ విధంగా అంటే మనం కొనుక్కున్నాం ఇడ్లీస్ దోశని. ఓకే, ఈ విధంగా ఇట్లా జరిగింది. ఫస్ట్ మనం ఇందులో చూసుకున్నట్టయితే మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 2500 ఉంది. అదే మరి ఇక్కడ రైస్ మిల్ దగ్గర 3600 ఉంది. అదే హోటల్ అతని దగ్గర 5000 ఉన్నాయి, 5000 రూపీస్ వచ్చినాయి. సో ఈ విధంగా మనకి ఇక్కడ చూసినట్లయితే రైస్ మిల్ దగ్గర చూసినట్లయితే ఫార్మర్ యొక్క అమౌంట్ ఇంకా హీ సెల్ఫ్ అతని యొక్క అమౌంట్ ఆ రెండు కూడా ఈ రైస్ మిల్ దాంట్లో యాడ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే హోటల్ అతని దగ్గర చూసుకున్నట్లయితే ఫార్మర్ అమౌంట్, రైస్ మిల్ అమౌంట్ అండ్ హోటల్ అతని అమౌంట్ ఆ ముగ్గురిది కూడా ఇందులో వీళ్ళ ముగ్గురిది కూడా ఈ హోటల్ అతని దాంట్లో యాడ్ అయి ఉంది. సో ఫైనల్ కన్స్యూమర్స్ వీఆర్ పేయింగ్ ద మనీ. సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్. అండ్ మన సెకండ్ స్టేజ్ మంచిగా ఏంటంటే సెకండ్ స్టేజ్ ఏంటంటే ఇప్పుడు ఫార్మర్ అండ్ రైస్ మిల్లర్. సో వీరిద్దరికి మధ్య మనం డిఫరెన్స్ చూసుకుందాం. వీరిద్దరికి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది? సో 2500 minus 6600 is 1100. వీళ్ళిద్దరికి మధ్య డిఫరెన్స్ 1100 ఉంది. ఎవరెవరికి? ఫార్మర్ కి ఇంకా రైస్ మిల్లర్ కి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఫార్మర్ కి ఇంకా రైస్ మిల్లర్ కి మధ్య 1100 డిఫరెన్స్ ఉంది. ఇంకా రైస్ మిల్లర్ కి ఇంకా హోటల్ కి మధ్య హోటల్ అతనికి మధ్య 1400 డిఫరెన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఎట్లా చూసుకోవాలంటే ఇప్పుడు మనం చూసుకుందాం 1100 ఇంకా 1400 ఈ రెండింటిని కూడా మనం యాడ్ చేద్దాం. లెట్స్ యాడ్ 1100 and 1400. So plus 0 and 2. We have 2500 వచ్చింది మనకి ఇక్కడ ఆన్సర్. సో మళ్ళీ ఇక్కడ 2500 ఆన్సర్ ఉంది. ఆన్సర్ అంతే పెట్టండి. తర్వాతకి ఇక్కడ చూడండి ఫార్మర్ రైస్ మిల్ కి అమ్మినటువంటి ఫస్ట్ రేట్ ఏంటిది? 2500 కదా. మళ్ళీ ఈ రేట్ 2500 ని మళ్ళీ తీసుకోండి ఇక్కడ. సో 2500 ని తీసుకున్నట్లయితే వీటన్నిటిని కూడా మనం మళ్ళీ యాడ్ చేసుకుందాం. లెట్స్ యాడ్ అగైన్. ఓకే, నౌ so 10 కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇంకో 0 and here there are 5. So 5000 is the answer. సో మనకి వచ్చింది కదా ఇక్కడ ఆన్సర్ 5000 అని. సో నా ఫైనల్ కన్స్యూమర్ యొక్క రేట్ ఎంత పెట్టిన హోటల్ అతను 5000 పెట్టిండు. ఈ విధంగా కూడా మనం ఎస్టిమేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద ఎస్టిమేషన్ ఆఫ్ జీడిపి. అండ్ నౌ let's go for next one. That is men and women. Okay, ladies, men and women. ఇంట్లో చాలా మంది హౌస్ వైఫ్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇంట్లో వర్క్ చేస్తారు. వాళ్ళ పిల్లలకి బాక్స్ కట్టడం లాంటివి కానీ లేకపోతే వాళ్ళ హస్బెండ్ కి బాక్స్ కట్టడం లాంటివి కానీ ఇంట్లో వర్క్ చేయడం ఇట్లాంటి ఇంట్లో వర్క్ చేస్తారు వాళ్ళు. సో ఈ హౌస్ వైఫ్స్ ఇంట్లో వర్క్ చేయడం వల్ల మెన్ వాళ్ళందరూ కలిసి వాళ్ళు మంచిగా పీస్ఫుల్ గా జాబ్ చేసుకోలేస్తున్నారు. వాళ్ళ మైండ్ కొంచెం స్ట్రెస్ఫుల్ గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో విమెన్ లేదనుకోండి,
వాళ్ళే అన్ని వర్క్ చేసుకొని వాళ్ళే బాక్స్ కట్టుకొని అంత చేసరికి వాళ్ళకి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు. కానీ ఉమెన్ ఉండడం వల్ల వాళ్ళకి స్ట్రెస్ తగ్గి వాళ్ళు మంచిగా వర్క్ చేసుకుంటారు. సో వాళ్ళు మంచిగా వర్క్ చేసుకుంటారు. సో కానీ ఈ జీడిపిలో ఉమెన్ యొక్క హౌస్ వైఫ్ యొక్క వర్క్ ఈ జీడిపికి కన్సిడర్ కాదు. ఓకే, హౌస్ వైఫ్ చేసేటువంటి వర్క్స్ ఈ జీడిపిలోకి అసలు కన్సిడర్ అవ్వవు. నెక్స్ట్ ఇప్పుడు మనం చేంజెస్ ఇన్ ఇంపార్టెంట్ సెక్టార్ అండ్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, నెక్స్ట్ ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ పీపుల్ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. సో ఇప్పుడు మనకి అప్పట్లో ఫ్యూ ఇయర్స్ చాలా సంవత్సరాల తర్వాతకి సో అప్పుడెప్పుడు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఏమైందంటే చాలా సంవత్సరాల కింద ఏమైందంటే మనకి అప్పట్లో ఎక్కువ అగ్రికల్చర్ ఉండేది, అగ్రికల్చర్ ఎక్కువ డెవలప్మెంట్ ఉండేది. అంటే అగ్రికల్చర్లో ఎక్కువ మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. సో వాళ్ళు డైరెక్ట్గా వర్క్ చేయకపోయినా కానీ వాళ్ళు ఇండైరెక్ట్గా అగ్రికల్చర్ మీదే బేస్ అవుతారు, డిపెండ్ అవుతారు. అంటే ఇఫ్ యు సీ వీవర్స్ని చూసినట్లయితే వీవర్స్ ఉన్నారు. ఈ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ వీవర్స్ వాళ్ళు ఇండైరెక్ట్గానే వాళ్ళు అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యారు. నెక్స్ట్ క్రాఫ్ట్ పర్సన్స్ వీళ్ళు ఇండైరెక్ట్గా డిపెండ్ అయ్యారు. సో ఈ విధంగా వీళ్ళు డైరెక్ట్గా అగ్రికల్చర్ మీద డిపెండ్ అవ్వకపోయినా కానీ ఇండైరెక్ట్గా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతే అగ్రికల్చర్ సెక్టార్స్లో ఉన్నటువంటి కొన్ని సెక్టార్స్ అవి మనకు తెలుసు. ఫిషింగ్, ఫారెస్ట్రీ ఇవన్నీ కూడా అగ్రికల్చర్లో ఉన్న సెక్టార్స్. ఈ సెక్టార్స్ కూడా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయింది. దేని మీద డిపెండ్ అయింది? అగ్రికల్చర్ మీదే ఈ సెక్టార్స్ అన్ని కూడా డిపెండ్ అవ్వడం జరిగింది. కాబట్టి అగ్రికల్చర్లో ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగింది. అగ్రికల్చర్లో ఎంప్లాయ్మెంట్ అనేది పెరగడం జరిగింది. నెక్స్ట్ ఆ తర్వాతకి యూరోప్లో ఏమైందంటే ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఓకే, యూరోప్లో ఇండస్ట్రీ రెవల్యూషన్ స్టార్ట్ చేశారు. ఇక్కడ యూరోప్లో ఇండస్ట్రీస్ రెవల్యూషన్ స్టార్ట్ చేశారు. అంటే ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలనుకుంటే వీళ్ళు స్టార్ట్ చేశారు, రెవల్యూషన్ చేశారు. కాబట్టి చిన్న గ్రాడ్యువల్గా ఇండస్ట్రీస్ కూడా డెవలప్ అయినాయి. సో ఇండస్ట్రీస్ హ్యాస్ డెవలప్డ్. ఆ తర్వాతకి ఇండస్ట్రీస్ డెవలప్ అయినాయి. ఎందుకంటే ఇండస్ట్రీస్లో ఎక్కువ మెషిన్స్ ఉంటాయి కదా, కాబట్టి మెషిన్స్ ద్వారా కొన్ని గూడ్స్ తయారు చేయడం జరుగుతుంది. ఈ గూడ్స్ని లో ఎక్స్పెండిచర్ లో ప్రైస్తో లో కాస్ట్ పెట్టి వాళ్ళు బయట మార్కెటింగ్ చేస్తారు. తక్కువ ధరకి అమ్మేసరికెళ్ళే ఆ గూడ్స్కి డిమాండ్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. తక్కువ ధరకి అమ్మేసరికెళ్ళే ఎవరికైనా తక్కువనే కదా అని కొనుక్కుందామని అనుకుంటారు. కానీ దానివల్ల మనకి డిమాండ్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది? ఈ ఇండస్ట్రీస్ అనేవి ఎక్కువగా డెవలప్ అవుతున్నాయి. సో ఈ విధంగా చిన్నగా ఇండస్ట్రీస్ కూడా డెవలప్ అవ్వడం స్టార్ట్ అయింది. థర్డ్ది ఏంటిదంటే కానీ ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఏం జరుగుతుందంటే సర్వీస్ సెక్టార్ డెవలప్ అవుతుంది చిన్నగా. సర్వీస్ సెక్టార్, బట్ ఇండియా ఇస్ ఎ డెవలపింగ్ కంట్రీ అండ్ ఇప్పుడు చిన్నగా సర్వీస్ సెక్టర్ అనేది డెవలప్ అవుతుంది. సర్వీస్ సెక్టార్ అంటే మనకి తెలుసు కమ్యూనిటీ, సోషల్, పర్సనల్ సర్వీసెస్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, ట్రేడ్, హోటల్స్, లైబ్రరీ, మీడియా, హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా సర్వీస్ సెక్టార్. సో ఇప్పుడు చిన్నగా గ్రాడ్యువల్గా సర్వీస్ సెక్టార్ అనేది డెవలప్ అవుతూ ఉంది. బ్యాంక్స్, పోస్ట్ ఆఫీస్ ఇవన్నీ కూడా సర్వీస్ సెక్టార్ కిందకి వస్తుంది. ఇప్పుడు మనం ఒక టేబుల్ చూసుకుందాం. Let's make a table by ourselves. So okay, and ఇక్కడ మనకి 1972 to 73 మధ్య So 1972 to 73, 2015 to
మధ్యలో ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం చూసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మనకి ఈ రెండింటికి 1972 ఇంకా 73, 2015 ఇంకా 16 ఈ రెండింటికి కూడా కంపేర్ చేసుకుంటే అగ్రికల్చర్ and here you have industries. Okay. You also can see this table in your book. So agriculture, industries and service sector. Agriculture sector, industries, industrial sector and service sector. These sectors ఉన్నాయి మనకి. సో మనకి 1972 to 73 మధ్యలో అగ్రికల్చర్ సెక్టార్ ఎంత ఉందంటే 74% ఉంది. 74% ఉంది. నెక్స్ట్ ఆ తర్వాతకి అది 2015 to 16 మధ్యలో చూసినట్లయితే 47%. అగ్రికల్చర్ సెక్టార్ ఉంది ఎప్పుడు 2015 to 16 మధ్యలో. నెక్స్ట్ అదే ఇండస్ట్రీస్ లో చూసినట్లయితే 1972 to 74 మధ్యలో ఇండస్ట్రీ సెక్టార్ ఎంత ఉందంటే 11% ఉంది. అదే 2015 to 16 మధ్యలో ఎంత ఉంది? ఈ ఇండస్ట్రియల్ సెక్టార్ 22% ఉంది. సర్వీస్ సెక్టార్ 1972 to 73 మధ్యలో సర్వీస్ సెక్టార్ ఎంత ఉందంటే 15% ఉంది. అండ్ ఇప్పుడు అట్ ప్రెజెంట్ 2015 to 16 మధ్యలో మనకి సర్వీస్ సెక్టార్ ఎంత ఉందంటే 31% ఉంది. సో ఈ టేబుల్ బట్టి మనకి ఏమర్థమవుతుందంటే సర్వీస్ సెక్టార్ అనేది చిన్న చిన్నగా డెవలప్మెంట్ అవుతుంది. చిన్న చిన్నగా సర్వీస్ సెక్టార్ అనేది డెవలప్ అవుతుంది మనకి. ఆఫ్టర్ 1972 to 73 మధ్యలో చూసినట్లయితే లేకపోతే ఇప్పటికి మనకి తేడా చూసినట్లయితే డిఫరెన్స్ చూసినట్లయితే we have service sector which is developing in our country. Okay, service sector అనేది చిన్న చిన్నగా gradual గా డెవలప్ అవుతుంది. we have development in the service sector. So next, so let's go for next one. మనకి ఇప్పుడు మనం సర్వీస్ సెక్టర్ గురించి చూసుకుందాం. ఫస్ట్ అప్పట్లో ఏంటుంది? ఫస్ట్ అగ్రికల్చర్ సెక్టార్ ఉంది. అగ్రికల్చర్ సెక్టార్ లో ఇండైరెక్ట్ గా అయినా వాళ్ళు డిపెండ్ అవుతున్నారు, డైరెక్ట్ గా పైన ఇండైరెక్ట్ డిపెండ్ అవుతున్నారు. ఆ తర్వాతకి మనకి ఇండస్ట్రియల్ సెక్టార్ వచ్చింది. యూరోప్ లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది, అప్పుడు ఇండస్ట్రియల్ సెక్టార్ వచ్చింది. గూడ్స్ కి లో డిమాండ్ ఉండడం వల్ల, గూడ్స్ కి లో ప్రైస్ ఉండడం వల్ల డిమాండ్ అనేది ఎక్కువగా పెరిగింది. ఆ తర్వాతకి సర్వీస్ సెక్టార్ వచ్చింది. ఇప్పుడు చిన్న చిన్నగా సర్వీస్ సెక్టర్ అనేది గ్రాడ్యువల్ గా డెవలప్ అవుతుంది. 1915 to 16 మధ్యలో 31% తోటి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చూద్దామంటే ఎంప్లాయ్మెంట్, ద వర్కింగ్ లైఫ్ ఆఫ్ ఇండియా గురించి మనం చూసుకుందాం. సో when we see in this employment, the working life of India, అంటే మనకి ఇండస్ట్రీస్ ఇందులో కూడా 3 sectors. Industry sector, service sector and agriculture sector. Agriculture sector. So
మనకి ఇండస్ట్రియల్ సెక్టార్లో ప్రొడక్షన్ ఎంత ఉంది అంటే అంటే సేమ్ ఎంప్లాయ్మెంట్ వెళ్తుంది. సో ప్రొడక్షన్ ఎంత ఉంది యాజ్ యూజువల్, మనకి ఎంప్లాయ్మెంట్ వెళ్తుంది. ఇప్పుడు మనం చూసుకుందాం. ఇండస్ట్రీస్ ప్రొడక్షన్ మాత్రం 9 times ప్రొడక్షన్ ఉంటే ఎంప్లాయ్మెంట్ మాత్రం 3 times ఉంది. నెక్స్ట్ సర్వీస్ సెక్టార్లో మనకి 14 times ప్రొడక్షన్ ఉంటే ఎంప్లాయ్మెంట్ మాత్రం 5 times ఉంది. ఎంప్లాయ్మెంట్ ఉంది. అదే if you see in agriculture sector we have more employment. అగ్రికల్చర్ సెక్టార్ లో మాత్రం ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఉంది కానీ ప్రొడక్షన్ మాత్రం తక్కువ ఉంది. we have more employment but less production in agriculture sector. So let's write down here more employment and less production. More employment and less production. So once again let us see this. So in industry sector we have 9 times production but employment we have 3 times employment, and in case of this service sector we have 14 times production and 5 times employment, and in agriculture we have more employment but we have less production. So less production అనేది less ఉంది కానీ employment అనేది more ఉంది. So now let's go for next one, which ఇప్పుడు మనం డిస్గైజ్డ్ ఎంప్లాయ్మెంట్ గురించి ఇప్పుడు మనం చూసుకుందాం. వాట్ ఈజ్ డిస్గైజ్డ్ ఎంప్లాయ్మెంట్? డిస్గైజ్డ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 members, 4 నలుగురు కూలీలు ఉంటారు. కూలీలు ఈజ్ నథింగ్ బట్ వర్కర్స్. 4 members వర్కర్స్ వాళ్ళు వర్క్ చేసుకోవడానికి వెళ్ళారనుకో, అందులో 2 members వాళ్ళు ఆబ్సెంట్ అంటే వాళ్ళు వెళ్ళలేరు. సో ఆ 2 members రిమైనింగ్ 2 members వాళ్ళు వెళ్ళిన పని జరుగుతూనే ఉంటుంది, వెళ్ళకపోయినా జరుగుతూనే ఉంటుంది. అందరు డిఫరెన్స్ తేడా ఏమీ రాదు. వాళ్ళు వెళ్ళినా జరుగుతూనే ఉంటుంది, వాళ్ళు వెళ్ళినా. హాయ్ హలో నమస్తే ఆదాబ్. హాయ్ ఐ లక్ష్య. హాయ్ ఐ బి సహస్ర. ఇవాళ మన క్లాస్ 10th ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ చాప్టర్ 3 క్లాస్ 10th గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. డిస్గైజ్డ్ ఎంప్లాయ్మెంట్. డిస్గైజ్డ్ ఎంప్లాయ్మెంట్ అంటే అసలు ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4 workers ఉంటారు. ఆ 4 workers ని వర్క్ చేయడానికి అపాయింట్ చేశారనుకో, అందులో నుంచి 2 workers రాలేదనుకో, వాళ్ళు ఆబ్సెంట్ అయ్యారనుకో, ఇంకో 2 workers వెళ్ళారనుకో, వాళ్ళు ఆబ్సెంట్ అయిన 2 workers వెళ్ళినా ఏం కాదు, వెళ్ళినా జరిగే పని జరుగుతూనే ఉంటుంది, వెళ్ళకపోయినా జరిగే పని జరుగుతూనే ఉంటుంది. దేర్ విల్ మేక్ నో డిఫరెన్స్. అందులో డిఫరెన్స్ ఉండదు, అందులో తేడానే ఉండదు. వాళ్ళు వెళ్ళినా కానీ జరిగే పని జరుగుతూనే ఉంటుంది, వాళ్ళు వెళ్ళకపోయినా కానీ జరిగే పని జరుగుతూనే ఉంటుంది. సచ్ టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఈస్ కాల్డ్ యాజ్ డిస్గైజ్డ్ ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ ఇప్పుడు మనం గాయత్రి గురించి చూసుకుందాం. గాయత్రి ఈ గాయత్రి అనే ఆమె, ఈమెకి 5 acres ఆఫ్ ల్యాండ్ ఉంది. ఓకే, ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? 5 members ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు ఈమెకి. ఓకే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 5 members ఉన్నారు. ఆమెకి 5 acres ఆఫ్ ల్యాండ్ కూడా ఉంది గాయత్రి అనే ఆమెకి. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రోజు వర్క్ చేసుకోవడానికి వెళ్తారు. ఎక్కడికి? వాళ్ళ ఫార్మ్కి వెళ్తారు రోజు వర్క్ చేసుకోవడానికి.
సో కానీ వాళ్ళు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చి రోజు మొత్తం కష్టపడరు, కానీ వాళ్ళు ఓన్లీ కాసేపు మాత్రమే వాళ్ళు వర్క్ చేస్తారు. దే ఆర్ నాట్ టోటలీ ఎంప్లాయిడ్, దే ఆర్ నాట్ టోటలీ అన్ఎంప్లాయిడ్, దే నెయిదర్ ఎంప్లాయిడ్ నార్ అన్ఎంప్లాయిడ్. సో వాళ్ళు మొత్తానికి ఎంప్లాయ్మెంటే కాదు, ఇంకా వాళ్ళు మొత్తానికి అన్ఎంప్లాయిడ్ కూడా కాదు. సో వీరిని ఏమంటారు అంటే మొత్తానికి అన్ఎంప్లాయిడ్ కాదు, మొత్తానికి ఎంప్లాయిడ్ కాదు. సచ్ టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఈస్ కాల్డ్ అస్ అండర్ ఎంప్లాయ్మెంట్. ఇట్లాంటి ఎంప్లాయ్మెంట్ అంటే వాళ్ళు వెళ్తున్నారు, గాయత్రి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తున్నారు, కానీ వాళ్ళు కాసేపు మాత్రమే వర్క్ చేసుకుంటున్నారు. ఈ గాయత్రి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు పనిని డివైడ్ చేసుకుంటున్నారు, కానీ వాళ్ళు మొత్తానికి దాన్ని ఫుల్ఫిల్ చేయట్లేదు. వెళ్తున్నారు కానీ కాసేపు ఉండొస్తున్నారు. వాళ్ళు మొత్తానికి ఎంప్లాయ్మెంట్ కాదు, వాళ్ళు మొత్తానికి అన్ఎంప్లాయిడ్ కూడా కాదు. అయితే ఏంటిది? దే ఆర్ అండర్ ఎంప్లాయ్మెంట్. సో దే ఆర్ అండర్ ఎంప్లాయిడ్. సచ్ టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇట్లాంటి ఎంప్లాయ్మెంట్ ఏమంటారంటే అండర్ ఎంప్లాయ్మెంట్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సర్వీస్ సెక్టర్. ఓకే, సర్వీస్ సెక్టర్లో మనకి టూ పార్ట్స్ డివైడ్ అయింది. ఒకటేమో స్కిల్డ్, సెకండ్ ఏమో అన్స్కిల్డ్. స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్స్ ఎవరెవరంటే, స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్స్ మనం చూసుకున్నట్లయితే ఓకే హాస్పిటల్స్లో వర్క్ చేసే వాళ్ళు, లేకపోతే వాళ్ళు హాస్పిటల్స్లో వర్క్ చేసే వాళ్ళు, మీడియా, లైబ్రరీ, ఎడ్యుకేషన్, ఓకే బ్యాంక్స్, ఇవన్నీ కూడా స్కిల్డ్ లేబర్స్, స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్స్ ఉంటారు ఇందులో. మొత్తం స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్స్కి వాళ్ళకి కొంచెం వాళ్ళకి మోర్ ఇన్కమ్ వస్తుంది, అంటే మనీ అనేది ఎక్కువగా వస్తుంది. అన్స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్స్ అంటే అన్స్కిల్డ్ లేబర్స్. అన్స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్స్ వాళ్ళు ఎవరెవరంటే షాప్స్లో వర్క్ చేసే వాళ్ళు, స్ట్రీట్ సెల్లర్స్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో వర్క్ చేసే వాళ్ళు, వీళ్ళందరూ కూడా అన్స్కిల్డ్ లేబర్స్. Organized and unorganized sector employments in India. నెక్స్ట్ ఈ నరసింహ ఈయన గవర్నమెంట్ జాబ్స్లో ఈయన వర్క్ చేసిండు. ఈయన మార్నింగ్ 9:30 టు ఈవినింగ్ 5:30 దాకా ఈయన వర్క్ చేస్తాడు. ఈయన ఇంటి నుంచి ఆఫీస్ దాకా ఈయనకి 5 కిలోమీటర్స్ లాంగ్ ఉంది. ఈయనకి ఈ నరసింహ అంటే పిఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్. పిఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ అంటే ఈయన రిటైర్డ్ అయిన తర్వాత, జాబ్లో నుంచి ఈయన రిటైర్డ్ అయిన తర్వాత గవర్నమెంట్ ఈయనకి మనీ ఇస్తుంది, అంటే పెన్షన్ ఇస్తుంది. దీన్ని పిఎఫ్ అంటారు. నెక్స్ట్ ఈ సండే హాలిడేస్ అయినా కూడా ఈయనకి శాలరీ ఇస్తారు. ఈయనకు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది ఈ నరసింహకి. అంతే ఈయన జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు అపాయింట్మెంట్ తీసుకోవడానికి టర్మ్స్ అండ్ కండిషన్స్తో ఉన్న లెటర్ ఇచ్చారు. ఇప్పుడు మనం రాజేశ్వరి గురించి చెప్పుకుందాం. రాజేశ్వరి ఈమె బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్లో ఈమె వర్క్ చేస్తుంది. ఈమె బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్లో ఈ రాజేశ్వరి ఈమె వర్క్ చేస్తుంది. ఈమె మార్నింగ్ 7 టు ఈవినింగ్ 7 దాకా ఈమె వర్క్ చేస్తుంది. రాజేశ్వరి అంతే ఈమె ఇట్లా ఈ రాజేశ్వరి ఇంటి నుంచి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ దాకా ఈమెకి 8 to 10 కిలోమీటర్స్ లాంగ్ ఉంది. ఈమె బస్లో ట్రావెల్ చేస్తుంది. రాజేశ్వరి బస్లో ట్రావెల్ చేస్తుంది. 1 monthకి ఈమె 10 to 12 days మాత్రమే ఈమెకి వర్క్ ఉంటుంది. మిగతా డేస్ రిమైనింగ్ డేస్ వర్క్ ఉండదు. ఈ రాజేశ్వరికి రిమైనింగ్ డేస్ వర్క్ ఉండదు. అంతే ఈ రాజేశ్వరి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్లో 10 to 12 days మాత్రమే వర్క్ ఉంటుంది. రిమైనింగ్ డేస్ ఈ రాజేశ్వరికి వర్క్ ఉండదు. రిమైనింగ్ డేస్ ఈ రాజేశ్వరి డైలీ 150 కూలీ ఇస్తారు. 1 day వర్క్ చేస్తే ఈవినింగ్ మనీ ఇస్తారు. అదే 4 days వర్క్ చేస్తే ఒకేసారి 4 days ఒకే ప్లేస్లో వర్క్ చేస్తే ఒకేసారి మనీ ఇస్తారు. ఇట్లా వీళ్ళు ఇస్తారు. ఫిబ్రవరి నుంచి జూన్ దాకా ఎక్కువ వర్క్ ఉంటుంది. జూలై నుంచి జనవరి దాకా ఎక్కువ వర్క్ ఉంటుంది ఈ రాజేశ్వరికి. రాజేశ్వరి లోకల్ సెల్ఫ్ గ్రూప్లో మెంబర్ ఈ రాజేశ్వరి అంటే ఈమె వర్క్ చేసేటప్పుడు ఏమైనా యాక్సిడెంట్ జరిగి చనిపోతే ఈ గవర్నమెంట్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మనీ ఇస్తుంది. అదే చిన్న యాక్సిడెంట్ జరిగితే గవర్నమెంట్ ఈమెకి మనీ ఇవ్వదు. ఇట్లా ఇవ్వదు. మేసన్ కింద వర్కర్స్ 6 to 10 member వర్కర్స్ ఉంటారు. ఈ నరసింహ ఆర్గనైజ్ సెక్టార్లో వర్క్ చేస్తాడు. నరసింహ
ఈ రాజేశ్వరి ఈమె అన్ఆర్గనైజ్ సెక్టార్లో ఈమె వర్క్ చేస్తుంది. వీళ్ళు ఇట్లా వర్క్ చేస్తారు. వీళ్ళిద్దరు వేజెస్ ఎట్లుంటాయి, డిఫరెన్సెస్ ఎలా ఉంటాయో మనం చూస్తున్నాం కదా. వీళ్ళిద్దరికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. 92% వర్కర్స్ ఏమో ఈ అన్ఆర్గనైజ్ సెక్టార్లో వర్క్ చేస్తున్నారు. ఓన్లీ 8% వర్కర్స్ ఏమో ఈ ఆర్గనైజ్ సెక్టార్లో వర్క్ చేస్తున్నారు. వీళ్ళు ఇట్లా వర్క్ చేస్తున్నారు. ఆర్గనైజ్ సెక్టార్లో ఎంప్లాయీస్ గ్యారంటీ ఉంటుంది. ఆర్గనైజ్ సెక్టార్లో వీళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. ఆర్గనైజ్ సెక్టార్లో అంతా వీళ్ళకి ఇట్లా సెక్యూరిటీ ఉండే వర్క్ ప్లేసెస్ లేదా ఈ ఎంటర్ప్రైజెస్ని ఆర్గనైజ్ సెక్టార్ అంటారు. ఫ్యాక్టరీ యాక్ట్, మినిమం వేజెస్ యాక్ట్, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, ఈ యాక్ట్స్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఈ ఆర్గనైజ్ సెక్టార్ వాళ్ళు ఫాలో అవుతారు. వీళ్ళు ఇట్లా ఫాలో అవుతారు. అంటే ఆర్గనైజ్ సెక్టార్లో వీళ్ళకి మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే వీళ్ళు ఈ జాబ్స్లో వీళ్ళకి ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. వీళ్ళు ఎక్కువ అవర్స్ వీళ్ళు వర్క్ చేస్తే వీళ్ళకి ఎక్స్ట్రా మనీ ఇస్తారు. వీళ్ళు ఎక్కువ అవర్స్ వీళ్ళు వర్క్ చేస్తే ఎక్స్ట్రా అమౌంట్ వీళ్ళకి ఇస్తారు. ఈ ఆర్గనైజ్ సెక్టార్ వాళ్ళకి ఆర్గనైజ్ సెక్టార్లో డ్రింకింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి వీళ్ళకి. అంటే ఇట్లా గవర్నమెంట్ ఆఫీసర్స్ వర్క్ చేసేవాళ్ళు, గవర్నమెంట్ ఆఫీసెస్లో వర్క్ చేసేవాళ్ళు, ఇంకా లార్జ్ ఆఫీసెస్లో వర్క్ చేసేవాళ్ళు ఈ ఆర్గనైజ్ సెక్టార్ కిందకే వస్తారు. నెక్స్ట్ అన్ఆర్గనైజ్ సెక్టార్లో వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీళ్ళు ఫాలో అవ్వరు. ఈ అన్ఆర్గనైజ్ సెక్టార్లో స్మాల్ సెక్టర్ ఉంటుంది. ఈ అన్ఆర్గనైజ్ సెక్టార్లో అంటే అన్ఆర్గనైజ్ సెక్టార్లో వీళ్ళకి సండే హాలిడేస్ ఉన్నప్పుడు వీళ్ళకి శాలరీ ఇవ్వరు. ఇంట్లో వీళ్ళకి సండే హాలిడేస్ కూడా వీళ్ళకి ఉండవు ఈ అన్ఆర్గనైజ్ సెక్టార్ వాళ్ళకి. అంటే వీళ్ళకి హెల్త్ బాగాలేనప్పుడు కూడా వీళ్ళకి లీవ్స్ ఉండవు ఈ అన్ఆర్గనైజ్ సెక్టార్ వాళ్ళకి. ఈ అన్ఆర్గనైజ్ సెక్టార్ వాళ్ళకి వర్కింగ్ అవర్స్ వీళ్ళు ఎక్కువ అవర్స్ వీళ్ళకి వర్క్ చేస్తే వీళ్ళకి శాలరీ ఎక్కువ ఇవ్వరు. ఇట్లా వీళ్ళు ఇవ్వరు. సీజన్ ఇట్లా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్కి వీళ్ళు వచ్చారనుకో, ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అయ్యేదాకే వీళ్ళకి వర్క్ ఉంటుంది. కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళకి వర్క్ ఉండదు. అన్ఆర్గనైజ్ సెక్టార్ వాళ్ళకి ఇట్లా వీళ్ళకి వర్క్ ఉండదు. నెక్స్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే స్ట్రీట్స్లో అమ్మే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఇంకా సైకిల్ రిపేర్స్ ఉంటారు కదా, వీళ్ళు ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. లేబరర్స్ వీళ్ళకి ఇట్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కట్టే వరకే వీళ్ళకి వర్క్ ఉంటుంది కదా, కట్టిన తర్వాత వీళ్ళకి వర్క్ ఉండదు కదా. వీళ్ళకి వర్క్ లేని టైంలో వీళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లోనే వీళ్ళు ఇట్లా వర్క్ చేస్తారు. ఈ లేబరర్స్, ఈ రాజేశ్వరి లాంటి వాళ్ళు వీళ్ళు ఇట్లా వర్క్ చేస్తారు. నెక్స్ట్ ఈ లేబరర్స్కి కూడా ఈ ఆర్గనైజ్ సెక్టార్లో వీళ్ళకి ఇట్లా జాయిన్ అవ్వాలని ఉంటుంది. ఆర్గనైజ్ సెక్టార్లో మంచి జాబ్ సెక్యూరిటీ ఉంది, వీళ్ళన్నీ ఉన్నాయి కాబట్టి, ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ లేబరర్స్కి ఆర్గనైజ్ సెక్టార్లో వీళ్ళకి జాయిన్ అవ్వాలని ఉంటుంది. కానీ ఆర్గనైజ్ సెక్టార్లో ఇట్లా జాబ్స్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉండవు, అంటే జాబ్స్ ఎక్కువ ఉండవు, ఆపర్చునిటీస్ ఉండవు ఈ ఆర్గనైజ్ సెక్టార్లో. అన్ఆర్గనైజ్ సెక్టార్లో ఎక్కువ అన్ఆర్గనైజ్ సెక్టార్లో ఎంప్లాయిటేషన్కి గురవుతారు. అన్ఆర్గనైజ్ సెక్టార్లో వీళ్ళు ఎక్స్ప్లాయిటేషన్కి గురవుతారు వీళ్ళు. అంటే అన్ఆర్గనైజ్ సెక్టార్లో ఎక్కువ లేబరర్స్ ఎవరంటే ల్యాండ్లెస్ అగ్రికల్చర్ ఫార్మర్స్, ఇంకా స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, కార్పెంటర్స్, ఇంకా ఈ బ్లాక్ స్మిత్, గోల్డ్ స్మిత్, వీవర్స్, వీళ్ళు అన్ఆర్గనైజ్ సెక్టార్లో ల్యాండ్ లేబరర్స్ ఎక్కువ మంది వీళ్ళు. నెక్స్ట్ 80% విలేజెస్లో 80% ఈ స్మాల్ మార్జినల్ ఫార్మర్స్ ఉంటారు. అర్బన్ ఏరియాస్లో ఈ అన్ఆర్గనైజ్ సెక్టార్ వాళ్ళు ఎక్కువ మంది ఎవరంటే ఈ స్మాల్ స్కేల్లో వర్క్ చేసేవాళ్ళు, కన్స్ట్రక్షన్స్లో వర్క్ చేసేవాళ్ళు, ఇంకా వీవర్స్ ఉన్నారు కదా, వీవర్స్ ఇట్లా వీళ్ళు, ఇంకా హ్యాండ్ లార్డ్ వర్కర్స్, వీళ్ళు ఈ అర్బన్ ఏరియాస్లో వర్క్ చేసే అన్ఆర్గనైజ్ సెక్టార్ వాళ్ళు వీళ్ళు. ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో వర్క్ చేసే వాళ్ళకి గవర్నమెంట్ ప్రొటెక్షన్ కావాలి అని వీళ్ళు అన్నారు. ఇట్లా లేడీస్, ఈ బాయ్స్ కంటే లేడీస్కి చాలా తక్కువ శాలరీ ఇచ్చేవాళ్ళు. ఈ లేడీస్కి గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. అంటే లేబరర్స్కి ఇట్లా 92% అన్ఆర్గనైజ్ సెక్టార్ వాళ్ళు ఉన్నారు, ఓన్లీ 8% ఈ ఆర్గనైజ్ సెక్టార్ వాళ్ళు ఉన్నారు. ఆర్గనైజ్ సెక్టార్ వాళ్ళకి ఇట్లా జాబ్ సెక్యూరిటీ ఉంది, ఆ అన్ఆర్గనైజ్ సెక్టార్ వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఉండదు. ఇప్పుడు మనం టేబుల్ చూసుకున్నాం. సెక్టర్, ఎంప్లాయ్మెంట్ and GDP. Okay, sector, organized sector, organized employment 8%, organized sector employment 8%, and GDP 50%. And organized sector, unorganized sector, unorganized sector employment 92%.
in unorganized sector employment 92% and GDP 50%. Sector organized sector employment in organized sector employment 8%, GDP 50%. Unorganized sector 92% employment and GDP 50%. ఈ ఆర్గనైజ్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ వీళ్ళకి 8% ఉంది. ఈ అనార్గనైజ్ సెక్టార్లో వీళ్ళకి ఎక్కువ ఉంది. ఈ ఎంప్లాయ్మెంట్ 92% ఉంది అనార్గనైజ్ సెక్టార్లో. వీళ్ళకి జీడిపి ఆర్గనైజ్ సెక్టార్లో అనార్గనైజ్ సెక్టార్లో వీళ్ళకి జీడిపి సేమ్ ఉంది. వీళ్ళకి జీడిపి ఈ అనార్గనైజ్ సెక్టార్లో ఆర్గనైజ్ సెక్టార్లో వీళ్ళకి జీడిపి ఈక్వల్ ఉంది. నెక్స్ట్ హౌ టు క్రియేట్ మోర్ అండ్ బెటర్ కండిషన్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఇట్లా how to create more and better conditions of employment. గాయత్రి ఈమెకి 5 acres of land ఉంది. ఈ 5 acres of land కూడా ఈమెకి అన్ఇరిగేటెడ్ ల్యాండ్. ఈ 5 acres of land కూడా ఈమెది అన్ఇరిగేటెడ్ ల్యాండ్. ఈమె బ్యాంక్స్ లో లోన్ తీసుకొని రబీ సీజన్ లో క్రాప్ ని పండించింది ఈ గాయత్రి. ఈమె 2.5 acres of land ఈమె పండించింది, వీటి పండించింది. ఈమె ఇట్లా ఈ 2.5 acres of land ఉంది కదా ఈమె దగ్గర, వీటికి ఇట్లా వాటర్ ఫెసిలిటీస్ కావాలన్నా, ఇంకా సీడ్స్ నాటాలన్నా, దున్నడానికైనా వీటన్నిటికీ కూడా ఈమెకి ఎంప్లాయీస్ కావాలి. కాబట్టి ఈమె 2 employments ఏమి దొరికింది. 2 employees కూడా 50% వీళ్ళకి వర్క్ దొరికింది. 2 employees కి కూడా 50 days వీళ్ళకి వర్క్ దొరికింది. 2 employees కి 50 days వీళ్ళకి వర్క్ దొరికింది ఈ 2 employees కి. ఈ గాయత్రి ఈమె వీట్ పండించిన తర్వాత ఈమె అర్బన్ ఏరియాస్లోకి వెళ్ళి ఈమె అమ్ముకుంటుంది. ఈ అర్బన్ ఏరియాస్లోకి వెళ్ళి ఈమె అమ్ముకుంటుంది కదా ఈ గాయత్రి. ఈమె ఏం చేస్తుంది, ఈ గాయత్రి అర్బన్ ఏరియాస్లోకి అమ్ముకోవాలంటే ఇట్లా రోడ్ కన్స్ట్రక్షన్స్ అంటే ఈ లారీస్లో ఈ వీటిని పండించాలి కదా, అంటే ఈ లారీస్లో ఈమె వీటిని వేయాలి కదా. కాబట్టి వీళ్ళందరూ ఎంప్లాయీస్ కూడా ఉంటుంది ఈ గాయత్రి దగ్గర. ఇట్లా అందరు ఎంప్లాయీస్ కూడా ఉంటుంది. ఈ గాయత్రి ఈమెకి ఓన్లీ 2.5 acres of ల్యాండే ఉంది. ఈ గాయత్రికి ఓన్లీ 2.5 acres of ల్యాండ్ ఉంది. కానీ ఈ 2.5 acres of ల్యాండే ఉంది కదా ఈ గాయత్రి దగ్గర. ఈమె ఇట్లా సీడ్స్కి మనీ కావాలన్నా, దున్నడానికి మనీ కావాలన్నా, వీటన్నిటికీ కూడా ఈమెకి మనీ కావాలి. వాటర్ ఫెసిలిటీసే కాకుండా వీటన్నిటికీ కూడా ఈమెకి మనీ కావాలి. కాబట్టి ఈ గాయత్రి ఏం చేసింది, ఈమె ఇట్లా ఎక్కువ ఇంట్రెస్ట్తో 6 రూపీస్ అట్లా ఇవ్వకుండా, బయట వాళ్ళకి ఇట్లా ఇవ్వకుండా ఈమె బ్యాంక్స్లో లోన్ తీసుకొని ఈమె ఉంచింది. బ్యాంక్స్లో లోన్ తీసుకుంది ఈ గాయత్రి. ఇట్లా ఏం చేసింది, మిల్లెట్స్ సీరియల్స్ని ఇట్లా సీరియల్స్ వీటి అదర్ సీరియల్స్ వీటన్నిటిని ఇట్లా పిండి పట్టి ఇవ్వడానికి అర్బన్ ఏరియాస్లోకి వెళ్ళాలి కదా. ఫ్లోర్ మిల్స్ని స్టార్ట్ చేయాలంటే ఇట్లా దీనికి గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలి. ఫారెస్ట్లో ట్రైబల్ పీపుల్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఈ ట్రైబల్ పీపుల్స్ ఉన్నారు, ఫారెస్ట్లో ట్రైబల్ పీపుల్స్ ఉన్నారు. ఈ ట్రైబల్ పీపుల్స్ హనీని కలెక్ట్ చేసుకొని వీళ్ళు అమ్ముకుంటున్నారు. ఈ గవర్నమెంట్ హనీ కలెక్షన్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేసింది. దీంతో ఇట్లా మంచిగా ఎంప్లాయ్మెంట్స్ దొరుకుతుంది, వీళ్ళకి ఎంప్లాయ్మెంట్స్ వస్తుంది. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ protection and employment. We will back again with new 10th class chapter. Till then, bye bye.